రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట 13వ డివిజన్ FTL ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారి వద్ద నుండి బడంగపేట కోఆప్షన్ మెంబర్ ఖలీల్ పాషా డబ్బులు డిమాండ్ చేయడంలో వాస్తవం లేదని కోఆప్షన్ మెంబర్ ఖలీల్ పాషా తీవ్రంగా ఖండించారు. గతంలో ఫ్లాట్లు కొన్న వారికి మిగిలిన నగదునిచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోండి అని చెప్పినందుకు నాపై లేనిపోని అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. నేను 5 లక్షలు అడిగినట్లు ఆధారాలతో నిరూపించాలని కోరారు. తాను ఏ రోజు అక్రమ కట్టడాలను ప్రోత్సహించలేదన్నారు. సర్వే నంబర్ 64 నుండి 73 వరకు ఉన్న స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 13వ డివిజన్లో సుల్తాన్పూర్ చెరువుకు ఇక్కడ వెంచర్ చేయడం జరిగింది ప్రైవేట్ సంస్థలు 4 సంవత్సరాల క్రితం. అయితే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరూ కంప్లైంట్ ఇవ్వడంతో అప్పుడున్న అధికారులు మొత్తం మాన్యువల్స్ కానీ రోడ్స్ కానీ మొత్తం డిస్మాండిల్ చేయడం జరిగింది. మళ్ళీ 4 అప్పుడు జరిగినప్పుడు వర్షాలకి మొత్తం ఈ చెరువంతా నిండిపోయి బాలాజీ నగర్లో చాలా వరకు ఇండ్లు 15 నుంచి 20 ఇండ్లు కూలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఇక్కడ జరగడం లేదు. అదే ప్రజాపాలన మొన్న జరిగిన ప్రజాపాలన సమయంలో అధికారులందరూ బిజీగా ఉన్న సమయంలో కొంతమంది ఇక్కడ అక్రమంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ సందర్భంలో మేము మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికిను అదేవిధంగా కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఒకతను ఫోన్ చేసి ఏదైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెళ్ళకి ఇప్పించాను, ఆ కంపెనీ ద్వారా ఏదైతే అమౌంట్ ఉందో నేను వాళ్ళకి ఇప్పించే వరకు దయచేసి ఆపండి అనే విధంగా మాట్లాడడం జరిగింది. అదే విషయం మీద నేను మాట్లాడడం జరిగింది. దాన్ని తప్పుగా నా మీద తప్పుగా అబాండాలు వేస్తూ 5 లక్షలు డిమాండ్ చేశారని అంటున్నారు. 5 లక్షలు డిమాండ్ చేశారని చెప్పేసి నేను అక్కడ ఎలాంటి అమౌంట్ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. అతనే డబ్బుల గురించి అతనే మాట్లాడడం జరిగింది. ఏదైతే కంపెనీ ద్వారా మళ్ళీ ఎవరైతే వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పించే వరకు ఆపండి అనే విషయం తప్ప అక్కడ డబ్బుల గురించి నేను ఎక్కడ మాట్లాడడం జరగలేదు. అదేవిధంగా ఆ రికార్డింగ్ కూడా పూర్తిగా పెట్టలేదు. వాళ్ళు ఏదో నా మీద తప్పుడు అబాండాలు వేయడానికి, తప్పుడు నిందలు వేయడానికి ఇలా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మేము ఎన్నికి జరిగేది లేదు. ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఇది సర్వే నెంబర్ 73లో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగనివ్వం, ఎక్కడా కూడా జరగనీయం. ఇలాంటి మా మీద ఇలాంటి అబాండాలు వేస్తే కూడా మేము జంకేది లేదు, భయపడేది లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇదే కాదు, ఈ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కాదు, ఇక్కడ జరుగుతున్న ఇంకో నిర్మాణం కూడా ఇప్పుడు 1 మంత్ బిఫోర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరియు నామమాత్రంగా దాన్ని పెయింట్ వేసేసి పాతదాన్ని చూపెట్టడానికి క్రియేట్ చేస్తా ఉన్నారు. అది కూడా ఆపాలే, దాన్ని కూడా డిస్మాలిష్ చేయాలి అని చెప్పేసి మేము కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.